శ్యామం నువ్వేనా చెలియా చెక్కిలిపై సంతకమే నువ్వేనా నా కోసం విరిసే ഹരിവില്ലുവു నువ్వేనా സാധ്യരാഗങ്ങളേറ്റു പാടുന്നു ഭൂമിയും വാനവും സാക്ഷിയായി ഭാവുകങ്ങളേകുന്നു ശ്യാമമേഘങ്ങളും പവിഴമഴയേ നീ പെയ്യുമോ ഇന്നിവളെ നീ മൂടുമോ മനതാരിൻ അഴിനീക്കിനി ഇണയാവാൻ പോരുമോ കാലമാകുന്ന തോണിയിൽ നമ്മൾ ഇന്നിതാ ചേരവേ തീലി നീർത്തുന്നൊരായിരം ജാലമെന്നിലിന്നാകവേ പവിഴമഴയേ നീ പെയ്യുമോ ഇന്നിവളെ നീ മൂടുമോ വെൺപനിമതി ഇവളിലെ മലരൊളി അഴകിലെ നാളങ്ങളിൽ എൻ കനവുകൾ വിതറിയ താരകങ്ങളെ കാണുവാൻ കാത്തു ഞാൻ करुणा रस झरी गोविंदा तिमिरा हर हरि गोविंदा त्रिगुणमुल निधि गोविंदा सुजन जय प्रिय गोविंदा निरतं मदिलो स्मरणं नीवे माधवा नी कृपनु चूपड़ा मधुसूदना समरं महिलो शरणं नीवे केशवा सन्तोषानीयरा नारायणा ఓన్ హౌస్ కూడా డ్రీమ్ తనదే. మనకు ఒక ఇల్లు ఉండాలనేది కూడా అని ఎప్పుడు అంటూ ఉన్నది. ఏమొద్దండి ఒక ఇల్లు తీసుకుందాం, ఓన్గా ఉంటే మనకు బాగుంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నది. అది ఇన్నాళ్ళకి నెరవేరింది. తను ప్రోత్సాహం వల్ల మా ఇద్దరు బిడ్డలు వాళ్ళు కూడా తీసుకోండి అని వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఇంకా తీసేసుకున్నాను. తను నా జీవితంలో రావడం నా అదృష్టమే నిజంగా. తనే కాదు, నాకు పుట్టిన పిల్లలు కూడా తనలాగానే చదువులో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఫస్ట్ బాగా. తను ఎట్లా గోల్డ్ మెడలిస్టో వాళ్ళిద్దరు అట్లే బాగా చదువుకున్నారు. వాళ్ళ అమ్మ నాయన బాగా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళిద్దరే కాక అల్లుళ్ళు కూడా అట్లే ఉన్నారు. పాప మా ఇంట్లో పుట్టడం ఫస్ట్ చాలా అల్లారు ముద్దుగా పెరిగింది. చేతుల్లో పెరిగింది, అసలు కింద దించిందే లేదు అసలు. చెల్లి పుట్టిన తర్వాత కొంచెం నాన్నకి చెల్లిపైన ప్రేమ ఎక్కువైపోయింది. అందుకే కొంచెం అమ్మకు చేయలేదు. నాకే అట్లేం లేదు, వీళ్ళిద్దరు ఒకటే. అన్నిట్లో సపోర్ట్ చేస్తారు. అంటే ఇది అది అని లేకుండా, అంటే ఎప్పుడు నేను అక్క ఏదైనా అడిగింది వాళ్ళైతే మాకు వద్దు, ఇది కాదు కూడదు అని మాతో అయితే ఎప్పుడూ అనలేదు. అంటే వాళ్ళకి అది కాకపోయినా వాళ్ళు ఎట్లు ఒకటి మాకు చేసేలాగానే చేసేవాళ్ళు. అది అయితే ఎప్పుడు ఎక్కడ తక్కువ చేయలేదు. అది అక్క చెప్పింది కూడా నేను అదే చెప్తాను. చిన్ననైతే ఈజీగా ఇవ్వలేదు. ఇద్దరు అల్లుళ్ళు కాదు, ఇద్దరు కొడుకులు లాంటి వాళ్ళు. ఇప్పటికీ వీళ్ళు బిడ్డలు వాళ్ళ అల్లుళ్ళని ఎప్పుడు అనుకోలేదు. ఇద్దరు వాళ్ళు కూడా కొడుకులే. శశాంక్, తేజ
మా మమ్మీ డాడీ కూడా అట్లే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అత్తమ్మ మామయ్య అంటే అత్తమ్మ మామయ్య లాగా ఎప్పుడు వాళ్ళని కూడా పేరెంట్స్ లాగే మమ్మీ డాడీ ఎప్పుడు అట్లే చెప్పేవాళ్ళు, మేము కూడా అట్లే కన్సిడర్ చేసేవాళ్ళము. అండ్ నాకు చాలా ఎక్కువ నచ్చేది అంటే ఇద్దరు ఎప్పుడు స్మైలింగ్లో ఉంటారు, చాలా బాగా నచ్చింది నాకు అసలు అది. అండ్ ఇంకోటి బెస్ట్ థింగ్ అంటే వెరీ వెల్ ప్లాన్డ్ ఉంటారు ప్రతిదీ లైఫ్లో, ఏ విషయంలో అయినా సరే, పిల్లల విషయంలో అయినా వాళ్ళ విషయంలో అయినా. అండ్ మాకు కూడా అట్లే చెప్తుంటారు, ఈ టైంకి ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అని సుప్రియ కానీ సుష్మిత కానీ చెప్తూ ఉంటారు. అది బాగా నచ్చింది నాకు. అంటే మ్యారేజ్ ముందు కూడా అంటే సేమ్ మాట్లాడిన అత్తమ్మతో ఇంకా సుష్మిత గురించి తన్ని భరించలేరు అంతా చెప్పారు. నేను ఇంకా లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, సో అప్పుడు ఏం కాదు నేను భరిస్తాను. ఇప్పుడు అనిపిస్తా అత్తమ్మ మాటలు వింటే బాగుండేది. ఇది కట్ చేసేదండి. జల్దీ కోపం రాదండి నాకు. ఎప్పుడైనా వచ్చినా అంతా ఆయన మీదే తీర్చేసుకుంటాను, మాట్లాడను. కానీ ఆయన అలా కాదు, ఇప్పుడు ఫైట్ చేసి నెక్స్ట్ మినిట్లోనే మాట్లాడేస్తారు. నాకు అంతా లేదనమాట, నేను కొద్దిగా బెట్ట చేస్తాను.